హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనము ఐఓటీ అంటే ఏంటో చూద్దాము. ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. దీనికైతే ఇంజనీరింగ్లో ఒక సపరేట్ బ్రాంచ్ అయితే ఉంది. అసలు ఈ ఐఓటీ అంటే ఏంటో మనము చూద్దాం బ్రీఫ్గా. ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇక్కడ చాలా నెట్వర్క్స్ ఉంటాయి. నెట్వర్క్ ఆఫ్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. లైక్ వెహికల్స్ ఉండొచ్చు, సెన్సర్స్ ఉండొచ్చు, మెషిన్స్ ఉండొచ్చు, దాంట్లో సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఇవన్నిటికి ఒక కనెక్టివిటీ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటాయి. ఇవి వేరే వాటితో ఎక్స్చేంజ్ కూడా చేస్తాయి ఇన్ఫర్మేషన్ వేరే మెషిన్స్తో. సో ఇక్కడ మనిషి అవసరం లేదు. ఇన్ఫర్మేషన్ అంతా కంప్యూటర్తోనే ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. నో నీడ్ ఆఫ్ హ్యూమన్ ఇంటర్వెన్షన్. సో దీనిని ఐఓటీ అంటామన్నమాట. సో ఈ ఐఓటీ యూజ్ చేసి మనము స్మార్ట్ ఎన్విరాన్మెంట్స్ హోమ్స్లో క్రియేట్ చేస్తున్నాము, సిటీస్లో యూజ్ చేస్తున్నాము, ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తున్నాము, తర్వాత రోడ్వేస్లో యూజ్ చేస్తున్నాము, ఈవెన్ స్మార్ట్ క్రియేచర్స్లో కూడా యూజ్ చేస్తున్నాము. సో మనకి తెలిసిన ఒక అప్లికేషన్ అయితే సీసీటీవీ. అది కాకుండా ఇంకా చాలా ఉన్నాయన్నమాట. అసలు ఈ ఐఓటీ ఎలా పనిచేస్తుంది అంటే, దీనికోసం మనము ఫస్ట్ అయితే సెన్సర్ యూజ్ చేస్తామన్నమాట. ఈ సెన్సర్ అంటే ఒక కెమెరా అనుకోండి. ఇది ఏం చేస్తుంది? ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేస్తుంది. సో మనము ఒక చోట సెన్సర్ పెడతాము. తర్వాత కనెక్టివిటీ. ఈ ఐఓటీకి వైఫై కనెక్టివిటీ కానీ, లోరావాన్ కానీ, బ్లూటూత్ కానీ ఇలాంటి కనెక్టివిటీ కావాలి. కనెక్టివిటీ లేకపోతే ఐఓటీ అనేది పని చేయదన్నమాట. సో వైఫై అయితే మన దగ్గర ఉంటుంది కాబట్టి మనం ఐఓటీ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది స్టోర్ చేయడానికి డేటా క్లౌడ్ ఎన్విరాన్మెంట్ అవసరం అయితే చాలా ఉంది. ఎందుకంటే ఇది స్టోర్ చేసే డేటా చాలా జీబీస్లో, టీబీస్లో స్టోర్ చేస్తుంది. సో మనకైతే ఒక క్లౌడ్ ఎన్విరాన్మెంట్ అయితే నెససరీ. నెక్స్ట్ వచ్చేసి యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ ఇంటర్ఫేస్ అయితే మీ మొబైలే కావచ్చు. ఇప్పుడు మీరు అయితే చూడాలనుకుంటున్నారు అసలు ఏం జరుగుతుంది, ఒక చోట సంథింగ్ ఏదో అవుతుంది, దానిని మీరు చూడాలనుకుంటున్నారు. దానికోసం అయితే మీకు ఒక యూజర్ ఇంటర్ఫేస్, ఎందుకంటే మొబైల్లో యాక్సెస్ చేయడానికి మీకు ఒక యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఉండాలన్నమాట. ఇప్పుడైతే ఐఓటీ ఎగ్జాంపుల్స్ ఎక్కడ యూజ్ చేస్తామని మీకు డౌట్ రావచ్చు. ఇది స్మార్ట్ హోమ్స్లో యూజ్ చేస్తాం. స్మార్ట్ హోమ్స్లో ఎట్లా అంటే, ఇప్పుడు ఒక ఇంట్లో లైటింగ్లో కూడా మనము ఐఓటీ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు చాలామంది జనాలు రూమ్లోకి వచ్చారు. సో ఐఓటీ దానికి అదే డిటెక్ట్ చేస్తుంది. స్మార్ట్ లైట్ ఆన్ అయిపోతుంది. తర్వాత చాలామంది రాగానే ఎయిర్ కండిషనింగ్ దానికి అదే ఆన్ అయిపోతుంది అనమాట. ఎవరు ఆన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో ఏదైనా ఫైర్ ఉంది, ఫైర్ అలామ్ దానికి అదే మోగిపోతుంది. ఫైర్ డిటెక్ట్ చేస్తుంది, మోగిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ సిటీస్ వచ్చేసి ట్రాఫిక్ మేనేజ్ చేయడానికి మనుషులు చూడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ కేర్లో ఒక పేషెంట్కి ఏదైనా డిసీజ్ వచ్చింది, క్యాన్సర్ వచ్చింది ఎగ్జాంపుల్, అది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఐఓటీ మనకి డిటెక్ట్ చేసి చెప్పేస్తుంది అనమాట. సో ఇన్ని విధాలుగా మనకి ఐఓటీ చాలా హెల్ప్ చేస్తుంది. స్మార్ట్ క్రియేచర్స్. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇది ఓన్లీ డివైజెస్కి పెడతారా ఈ ఐఓటీ? మనము కాక్రోచెస్కి, డాగ్స్కి, కౌస్కి వీటికి కూడా ఐఓటీ మనం పెట్టగలమా? పెట్టి అన్ని చూడగలమా? డెఫినెట్గా చూడగలము. ఇప్పుడైతే స్మార్ట్ క్రియేచర్స్ ఆవు చెవులో కూడా పెట్టేస్తున్నారు, సెన్సర్ పెట్టేస్తారనమాట. ఆ సెన్సర్ పెట్టడం వల్ల మనకి ఏం యూజ్ అవుతుందంటే, ఆ సెన్సర్ డిటెక్ట్ చేస్తుంది అసలు ఆవుకి ఏదన్నా వ్యాధి ఉందా, అది పాలు సరిగ్గా సంథింగ్ ఫుడ్ సరిగ్గా తింటుందా లేదా, పాలు సరిగ్గా ఇస్తుందా లేదా, ఇవన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు దూరంగా ఉంటూ. అసలు ఆవుకి ఏం డిసీజ్ ఉందో కూడా మనం డిటెక్ట్ చేసేయగలుగుతాము. ఆవుకి ఏదో ఒక పార్ట్లో చెవులోనో ఎక్కడోనో మనం సెన్సర్ పెట్టేస్తాం. సో వీటికే పెడతామా మనం? ఇంకెక్కడ దేనికి పెట్టలేమా? కాక్రోచ్కి కూడా పెట్టచ్చు. అరే బాబా, కాక్రోచ్కి ఐఓటీ పెట్టి మనం ఏం చేయగలం అని అనుకుంటున్నారేమో. కాక్రోచ్ చెవులో ఐఓటీ పెట్టారు, కాక్రోచ్ మీద ఐఓటీ పెట్టారంటే సెన్సరు, ఎర్త్క్వేక్ ఎక్కడైనా వచ్చినప్పుడు మనమైతే వెళ్ళలేము కదా, మనకి భయం వేస్తుంది, అన్నీ కూలిపోయి అట్లా ఉంటాయి కదా. అక్కడ కూడా ఈ కాక్రోచ్ వెళ్ళిపోతుంది అనమాట కిందకి. వెళ్ళిపోయి అక్కడ అసలు ఎవరైనా మనుషులు ఉన్నారా, అది మొత్తం ఎక్కడ తిరిగితే అక్కడ అన్ని ఫొటోస్ మనకు వచ్చేస్తాయి. సో భూకంపాలు అలాంటివి వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ కాక్రోచెస్కి, ఇన్సెక్ట్స్కి కూడా ఈ ఐఓటీ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు కూడా. సో బిల్డింగ్స్లో కూడా యూజ్ చేస్తారు. బిల్డింగ్స్లో ఎట్లా అంటే, మనిషి రాగానే లైట్ ఆన్ అయిపోతుంది, ఫ్యాన్ కూడా ఆన్ అయిపోతుంది. తర్వాత మనిషి లేకపోతే అన్నీ ఆఫ్ అయిపోతాయి. ఎయిర్ కండిషన్ ఆన్ అయిపోతుంది, ఎయిర్ కండిషన్ ఆఫ్ అయిపోతుంది. సో ఇక్కడ ఒక ప్రాబ్లం కూడా ఉంది. ఒక్కొక్కసారి మనిషిని డిటెక్ట్ చేయలేదనుకో, లైట్ దానికి అదే ఆఫ్ అయిపోతుంది అనమాట. సో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఐఓటీ తోటి. నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ బిల్డింగ్స్. ఈ స్మార్ట్ బిల్డింగ్స్ అంటే బిల్డింగ్స్లో కూడా ఐఓటీ పెడుతున్నారని చెప్పాను కదా. దీనివల్ల మనకి పవర్ కన్సంప్షన్ అయితే తక్కువైపోతుంది. మనిషి లేనప్పుడు ఖచ్చితంగా లైట్ కానీ ఫ్యాన్ కానీ ఏది వెలగదనమాట. తర్వాత మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది ఇట్లా అవ్వడం వల్ల. ఓకే, దానివల్ల వర్క్ స్పేస్ కూడా మనము మోర్ ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవచ్చు, మనం ప్లాన్ చేసుకోవచ్చు.
అసలు ఆఫీస్లో ఎంప్లాయీస్కి ఎంత స్పేస్ పడుతుంది, ఏంటి, మన ఆఫీస్ ఏరియా ఎంత కావాలి, ఇవన్నీ మనం ప్రాపర్ ప్లానింగ్ అయితే చేసుకోవచ్చు. ఇండస్ట్రీస్లో కూడా చాలా యూస్ చేస్తున్నారు ఐఓటీ. ఇదివరకు అయితే మ్యానుఫ్యాక్చరింగ్ వేరేగా ఏదో ఒక కంపెనీలో, నెక్స్ట్ వచ్చేసి ఆటోమొబైల్స్, లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్ట్, ప్రతి సెక్టర్ వేరువేరుగా పనిచేసే రీటైల్. కానీ ఇప్పుడు అన్నీ కలిసి పనిచేస్తున్నాయి. అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్లో పనిచేస్తాయి. ఇలా పనిచేయడం వల్ల మన బిజినెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, మన క్వాలిటీ కూడా పెంచవచ్చు అనమాట. వర్కర్స్ కూడా ప్రాపర్గా వాళ్ళ టైంలో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. సో ఇలా మనకి ఒక బెనిఫిట్ కాదు, ఐఓటీకి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఐఓటీ యూజ్ చేసి మనము హ్యాపీగా మార్నింగ్ జస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసి కాఫీ తాగేయచ్చు, మెషిన్ ఆటోమేటిక్గా ప్రిపేర్ చేసేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవే కాకుండా ఫ్రిడ్జ్లో ఏదైనా కూరగాయలు పాడైపోయినాయి, మనం ఫ్రిడ్జ్లో కనుక స్మార్ట్ రిఫ్రిజిరేటర్ అయితే అది మనకి చెప్పేస్తుంది ఈ కూరగాయలు పాడైపోయినాయి. ఒకవేళ మిల్క్ లేవు, సో అది కూడా మనకి మెసేజ్ ఇచ్చేస్తుంది మిల్క్ లేవు అని చెప్పి. సో అట్లా ప్రతి దానికి మనం ఐఓటీ యూజ్ చేసుకోవచ్చు.